बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారం గ్రహించవలసిన తీరును గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగిన మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా ఆ ప్రియతముడు మనకి ఆయనతో సహజీవనాన్ని సాగించే సదవకాశాన్ని మహద్భాగ్యాన్ని కలిగించారు. ఆయనకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 11వ భాగం 4676 పేజీలో మీద నుంచి 3వ పేర అంటే 2 లైన్లో ఉంటుంది. అది అక్కడ ఆపుకున్నాం. అయితే ముందుగా మన ధర్మవరం వాళ్ళు ఒక సందేహాన్ని వెలిగించారని శ్రీనిబాబు నాకు చెప్పడం జరిగింది. ఆయన అంటే మీకు వచ్చిన అనుమానం అది అనుమానమే, కానీ అదే పెద్ద నేరం కాదు. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. అంటే ముందు ప్రాపంచికంగా తెలుసుకుందాం. తల్లి తెల్లవారి పని చేస్తూ టిఫిన్ తిందు, పిల్లలందరికీ పెడతాది కానీ ఆవిడ తిందు, కూడా పని చేస్తూనే ఉంటది. ఈ బిడ్డ గమనించి, అవునమ్మా నువ్వు టిఫిన్ తినకుండా మాకెందుకమ్మా పెట్టిస్తావు, మరి నీది మాలాకి ఆకలే కదా, ఎందుకమ్మా తినలేదు అంటే ఆ తల్లి ఏంటంటది, మీరు తింటే నేను తిన్నట్టే అంటది. ఒక మాట. ఒకవేళ మంచి మంచి ప్రేమను తల్లి అయితే, లేదు అంటే తినేస్తానన్నా తర్వాత తింటారా అని అంటది. ఒకటి ఒక ఇదిగా పుచ్చుకోండి. రెండవది, భర్త వస్తాడు భోజనానికి, పిల్లలు అలర్ట్ చేస్తుంటారు. పిల్లలకి ఊరుకో, అలర్ట్ చేయకండి, సైలెన్స్ గా ఉండండి అని తండ్రి చెప్తాడు. చెప్తే ఆ సైలెన్స్ గా ఉండరు. ఇంట్లో కొట్టడానికని ప్రయత్నం చేస్తే ఆ తల్లి అడ్డగా పడిపోతుంది. పడిపోతే ఆ దెబ్బతో ఆవిడ మీద పడిపోతుంది. అప్పుడు పిల్లలు దగ్గరంతా పోయి, అమ్మో మేము కానీ అలర్ట్ చేస్తే మా అమ్మకు శిక్ష అయిపోతుందని విరాక్షన్ ఈ ఇన్సిడెంట్ 2-3 సార్లు చెప్తే గ్రహిస్తారు. అక్కడి నుంచి అలర్ట్ చేయడమో అనుకుంటారు. అలాగే క్లాసులో టీచరు ఎంత అలర్ట్ చేయొద్దని నిశ్శబ్దంగా ఉండమని చెప్పినా వాళ్ళు వెనకపోతే ఒక బెత్తం పట్టుకొని అందరికీ చేతులు పట్టించి మరీ కొడతాడు. ఆ తర్వాత హెడ్ మాస్టర్ ఈ విషయం తెలుసుకొని, అవునండి మీరు పిల్లల్ని కొడితే అలాగా అని అంటారు. అంటే కొట్టడం కాదండి, గెండెచ్చడం కాదండి, ప్రేమతో భయాన్ని చెప్పడం అంటారు. ఈ 3 విన్నారు కదా మీరు. మరొక 3 చెప్తాను మీకు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంటే అవతారాలు ఎత్తేది, ఆ అవతారాల ద్వారా లోక కళ్యాణ కార్యక్రమాలు చేసేది ఆయనే. అటువంటి శ్రీ మహావిష్ణువు ఆ లోక కళ్యాణ కార్యక్రమాలు చేయడం కోసం అన్ని రాక్షసులందరి చేత అవమానింపబడ్డాడు. రాక్షసులందరూ కూడా ఆయన మీద దండెత్తేటట్టు చేసుకున్నాడు. చివరికి లక్ష్మిని కూడా పోగొట్టుకున్నాడు. సీతను కూడా దూరం చేసుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాడు ఆయన? కేవలం లోక కళ్యాణం కోసం మానవులలో ఒక విధమైనటువంటి
చక్కని పరిస్థితి రావడం కోసం. అలాగే మన ప్రభువు కూడా 44 సంవత్సరాలు మౌనాన్ని పాటించి సమస్త జనులు తనని ఆరాధిస్తూ ఉన్న ఒకటి. రెండవది, ఆయనకి సర్వ అన్ని రకాలైన సుఖాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా చలించి తాను జీవితం అంతా కూడా 70,000 మైళ్ళు పాదయాత్ర చేశాడు. ఆయన ఎందరో మస్తులతో ఆయన జీవితాన్ని గడిపాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శనం చేశాడు. ఎంతమందో సాధువుల్ని దర్శించాడు. దర్గాల్ని దర్శనం చేశాడు. ప్రవాసాలు, ఉపవాసాలు, ఏకాంతవాసాలు చేశాడు. ఇవన్నీ చేసి ఏమైనా కడుపు నిండా తిన్నాడు అంటే తినలేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు బాబా అని ఎవరు ప్రశ్నించలేకపోయారు. కానీ ఆయన సమాధానం చెప్పాడు. నేను ఈ అవతారంలో పూర్వంలాగా దుష్ట శిక్షణ, శిష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటటువంటి ఒక చర్య కోసం నేను రాలేదు. లోకంలో ఇప్పుడు లోపించింది ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమ లోపం వల్ల అందరూ కూడా ఒక విధంగా భగవంతుని కూడా ఖాతరు చేయకుండా శాశ్వత విలువలు ప్రపంచంలో అన్ని వర్గాల్లో ఉన్నప్పుడు కూడా వాటిని పాటించకుండా ఏదో మొక్కుబడిగా దేవాలయాలకు వెళ్తూ దేవుడు అంటే ఏదో ఒక విగ్రహం అనుకొని ఆ విగ్రహంకి మనం పూజల ద్వారా ఏదో చేసుకొని అలాగే దేవుడి దగ్గర చేసుకుంటాం అనే ఒక భ్రమలో ఉన్నందువల్ల అనేకమైన కర్మకాండం చేస్తూ ఉండడం వల్ల, అనేకమైన చోట్లకి వెళుతూ ఉండడం వల్ల, గడ్డ ఉన్న ప్రతివాడికి ఇంట్లో చెప్పించేస్తుండడం వల్ల ఇవన్నీ ఆయన చూసి ఆయన ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అని మనకి తెలియజేయడం కోసం ఆయన సాధులు, సంతులు, మహర్షులు, భక్తులు, అనేక స్థాయిల్లో ఉన్నటువంటి జీవన్ముక్తులు, అంటే మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. బాబా మెహరాబాద్ లో ఉంటూ కూడా అనేక క్షేత్ర దర్శనాలు చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్లకుండా అనేక నదుల్ని పవిత్రం చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్లకుండా. మనకు తెలిసింది విజయవాడలో కృష్ణా నదిలో కాడు కడుక్కోవడం, గోదావరిలో కాడు కడుక్కోవడమే. కానీ ప్రపంచం అంతా ఎన్ని పుణ్య నదులు అయితే ఉంటాయి అన్ని పుణ్య నదుల్లో కూడా ఆయన తాను తన యొక్క శరీరాన్ని, చేతుల్ని కడుక్కున్నాడు. ఆయన తద్వారా లక్షల యుగాల నుంచి కూడా కలుషితమైపోయిన ఆ నీటిని పవిత్రం చేశాడు ఆయన. ఇవన్నీ లోక కళ్యాణ కార్యక్రమాలు. ఇవన్నీ ఆయన ఎందుకు చేశాడండి అని మనకు ఒక అనుమానం వస్తే, ఆయన ఉంటే తప్పకుండా అడిగితే చక్కటి సమాధానం మీరు ఉంది. ఇప్పుడు ఆయన లేడు కనుక ఆయన చరిత్రని ఆధారంగా చేసుకొని మనం ఆన్సర్లు సంపాదించుకోవాలి. పాపా చేసిన వేరే మనం చేయలేము. 70,000 మైళ్ళు పాదయాత్ర చేయగలమా? జీవితం అంతా ఉపవాసాలు, ఏకాంతవాసాలు, ప్రవాసాలు చేయగలమా? లేదు. ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే భయంకరమైన స్థితిలో ఉండి కూడా, అంటే భయంకరమైన స్థితి అంటే ఒక పక్క డయేరియా వస్తూ విరోచనాలు ఫ్రీగా, అంటే ఆయనకు తెలియకుండా జారిపోతూ ఉన్నా ఆయన పాదయాత్ర చేశాడు. ఆయన అవన్నీ మనం చేయగలమా? ఇవన్నీ ఎందుకు చేశాడు అంటే ఆయనకి ఆ కారణాలు తెలుసు. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు అర్థమవుతుంది ఏమిటంటే మనలో ఆధ్యాత్మిక జిజ్ఞాస పెంచడం కోసం చేశాడు. ప్రేమ శూన్యమైన మన హృదయాల్లో రవంత ప్రేమని స్థాపించడానికి వచ్చాడు ఆయన. ఆ రవంత స్థాపించబడితేనే, ఆ రవంత ప్రేమ రుచి తెలిస్తేనే మనం సభాసులు చేసుకొని అక్కడ ఆయన మెహరాబాద్ వెళుతూ అనేక కార్యక్రమంలో పాల్గొంటూ పిచ్చైపోతున్నామే. రవంత ప్రేమ అది ఎంత రవంత అంటే ఇసుమంత అంటాడు బాబ్జీ పాటలో. ఇసుమంతా అన్నాడు, అది రవంత ఇచ్చాడు. ఇప్పుడు ఆ రవంత ప్రేమకే మనం అంత పిచ్చైపోయామే. మరి కొంచెం ఎక్కువ పొందితే మనము ఆయనలాగా తిండి మానేసి, తిప్పలు మానేసి ఆయన నామస్మరణ చేస్తూ
జీవితాన్ని త్యాగం చేసి ఉండేవాళ్ళం. అందుచేత అవతార పురుషుడు ఏది చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాడు, లోక రక్షణ కోసమే చేస్తాడు, లోకంలో పరివర్తన రావడం కోసమే చేస్తాడు. ప్రతి హృదయంలో కూడా ప్రేమ బీజాలు నాటడానికి చేస్తాడు. ప్రేమ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ ఆనందాన్ని, దాని యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని హృదయాల్లో అనుభవించడానికి చేస్తాడు ఆయన. అందుకని ఆయన చేసిన పనులు మనం చేయలేము, మనం చేస్తున్నా మానలేము, రెండు ఉన్నాయి. కాబట్టి మనం చేస్తున్నాం మనం మానకుండా ఏదో పాలిష్డ్ గా బాబానామం చేస్తూ సావాసులు వెళ్ళిపోతూ నేరాబద్దులు పెట్టు కసికందకుండా ఏ విధమైనటువంటి పర్సనాలిటీ తగ్గకుండా బుగ్గల్లాగే ఉంటూ ఒళ్ళులాగే ఉంటూ హాయిగా ఉంటూ భగవన్నామం చేసుకుంటూ ఏదో మనకు తోచినప్పుడు. సావాసులో కూడా ఇప్పుడు నామస్వరం తగ్గించారు 8 నిమిషాలు, 1 నిమిషం. అలా సావాసులో కూడా నామస్వరం మానేస్తున్నారు. ఇవన్నీ మనకి ఎలాగ దేవుడిలోకి ఇస్తాడు. అందుకని మొదట 1000 సంవత్సరాలకు ఈ ప్రపంచంలో బాబాల అవస్థ ఉండి ఆ ప్రేమ ఏదైతే ఈ భూమి మీద స్థాపించవలసి ఉందో ఆ ప్రేమని స్థాపించడానికి కనీసం ఎవరైనా బాబా ప్రేమికులు చర్య తీసుకుంటారు అని ఆయన అంత బాధపడ్డాడు. ఆయన పడ్డ బాధలు మనకి తెలియ పూర్తిగా. ఈ చరిత్ర చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి ఆయన తిండి లేక అర్ధరాత్రి బాధపడే రోజులు ఉన్నాయి. ఇంకా చూస్తే పట్టెడు అన్నం తినలేదు, కడుపు నిండా ఏనాడు భోజేయలేదు, కంటి నిండా ఏనాడు నిద్ర తీయలేదు, అసలు కుదికే తెలియదు, ఆయన పడుకోవడం తెలియదు. ఎందుకంటే ఒక్క మాట అన్నాడు ఆయన, నేను కన్ను మూస్తే లోకం నాశనం అయిపోతున్నాడు. ఇన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సి ఉన్నాయి. కాకపోతే మిత్రులారా, ఆయన చేసినవి మనం చేస్తామంటే మనం చేయలేము, చెయ్యలేము, ఏది చేయలేము. ఆయన చేసినవి కనీసం మౌనంగా ఉండగలమా? రోజుకి 2 గంటలు, కనీసం ఒక వారానికి ఒకసారి ఉపవాసం ఉండగలమా? రోజు నామస్మరణ చేయగలమా? కావలసిన మనకు ఓపిక తిరగడానికి చాలా ఉంది. ఆ తిరిగేటటువంటి ఆ సమయాన్ని నామస్మరణ చేయొచ్చు కదా. ఒకసారి ఆలోచించండి, మనం సావాసకి వెళ్తామండి, ఒక పూట పూర్తిగా ఖాళీ చేసుకుంటాం, ఖాళీ చేయకపోతుంది మనకి. 1 గంట నామస్మరణ గొప్పదా, పూట సహవాసంలో గడపడం గొప్పదా చెప్పండి? సహవాసంలో ఏడిపోతున్నాం, ఆలోచించండి. మీరు చేసినప్పుడు అనేక గ్రూప్ కార్యక్రమాలు ఏం పొందుతున్నాం? ఎలా పాడినా ఓహో చాలా అద్భుతంగా చెప్పారండి, చాలాగా పాడారండి అని లేనిపోని మాటలు, మనకి ఒప్పుకోని మాట్లాడతారు తప్ప నేను చెప్తారు ఎవరైనా? నేను చెప్పగలరా? చెప్తారా? అందుకే సెంట్రల్లో సెక్రటరీలు కూడా ఆ వచ్చిన సెక్రటరీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా మాట్లాడిస్తే కదా వాళ్ళు ఏదైనా అవసరానికి సందాలు ఇస్తారు, లేదు ఇంకేమైనా త్యాగాలు చేస్తారు, లేదా సెంటర్ నిండుతుంది. సెంటర్ నిండు ముఖ్యమైన చాలా మంది సెక్రటరీలు మాకు సెంటర్ నిండడమే ముఖ్యం అన్నారు. అది ఎలాంటి వాళ్ళు కాదు అన్నారు. అందుచేత ప్రేమ అనేది ఒక విధంగా చెప్పాలంటే కామం అనే విషపు కోరల్లో ఉంది. ఆ కామ జ్వాలలు తీరుస్తున్నాయి మనందరినీ. కామ జ్వాలలు పోవాలంటే ప్రేమ జ్వాల హృదయాల్లో రగలాలి. ఆ హృదయాల్లో ప్రేమ జ్వాల రగలాలంటే దానికి బాబా నామం ఒక్కటే శరణ్యం. ఎవ్వరు ఏ దేవుడిగా పలబడి ఎవ్వరూ కూడా బాబా ఉపకారాన్ని అచ్చట మీరు ఆయన చేసిన కార్యక్రమాల గురించి అవసరంగా మీరు ఆలోచనలు చేయకండి. ఆయన పొందడానికి ట్రై చేయండి, ఆయన నామస్మరణ చేయడానికి ట్రై చేయండి. ఈ 17 వాల్యూమ్స్ లో ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయన చరిత్రలో ఉన్న అద్భుతమైన అంశాలను తెలుసుకోండి. కొంచెం మీరు నామస్మరణ రోజుకోకండి, అంతైనా చేయండి. ఎంత ఎక్కువైతే ఇష్టం అంత ఎక్కువ చేయండి, కానీ గంట అయినా కనీసం చేయండి. ఆ గంట ఏకాగ్రత చేయండి. చేసి మీకున్న ప్రశ్నలన్నీ ఆ ఏకాగ్రతలో బాబా వస్తాయో చూడండి. ఎన్నో గీతాలు రాయిస్తున్నాడు నా చేత, ఈ పనిముట్టు చేత. ఒక విధంగా ఈ పనిముట్టు పనికిరాని పనిముట్టు ఆయనకున్నటువంటి భక్తులతో పోలిస్తే ఇది ఏమీ కాదు. ఈ పనిముట్టు
ఏమీ కాని ఒక విధమైన పనిముట్టు చేసే ఇన్ని గీతాలు రాయడే, ఇంతమందికి ఆనందాన్ని కలిగిస్తున్నాడే, ఏమాత్రం పనికొచ్చే పనిముట్టు అయితే ఎంత కార్యక్రమం చేస్తుంది అది. మనం ఎవరూ కూడా పనికొచ్చిన కార్యక్రమాలు చేయట్లేదు. ఒకే ఒక్కసారి మౌన సహవాస శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. ఆ మౌన సహవాసకు వచ్చారు అందరూ. ఎంత అద్భుతంగా 10 గంటల నుంచి 1 గంట వరకు పిన్ డ్రాప్ సైలెన్స్ జరిగింది మౌన సహవాసం. చాలా అద్భుతంగా జరిగింది. దాంట్లో ఏమైంది, మీకు ముందే ఒక ప్యాంప్లెట్ రిలీజ్ చేసి ఇదంతా బాబా మౌన సహవాసం కాబట్టి మీరంతా పాడిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు మీరు మాకు ముందుగా తెలియజేయండి. వాళ్ళకి టైం కేటాయించబడుతుంది, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే పాడతారు, మిగతా వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉండాలి ఉంటండి అని కూడా ఆ సహవాసంలో ఒక కొంచెం ఘాటుగా రాస్తే మొత్తం స్కూల్ అంతా నిండిపోయింది. అంత జనం వచ్చారు. ఆ తర్వాత ఏమి తెలిసింది, అమ్మనాయన మనకంటే ఒక ఛాన్స్ రాదు, అంటే మౌన సహవాసంలో వాళ్ళు ఎవరికైతే ఇస్తారో వాళ్ళకే వస్తుంది, వాళ్ళే పాడాలి, వాళ్ళే ఆడాలి, మనం అంతా దేనికి ప్రతి వాళ్ళకి యావ ఆడియాలి, మాట్లాడియాలి, ఏదో చేసేది. ఎందుకండి ఒక్కొక్కరు కొన్ని 100 స్పేసులు ఇచ్చారు. నాకు ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు స్పీకర్స్ గా చలామణి అవుతున్న వాళ్ళు 100 స్పేసులు ఇచ్చారండి. ఏమైనా ఉపయోగం కలిగిందా? ఆ జేఈ గారు ఎన్ని చెప్పాడో లెక్కలేదు, ఎన్ని పుస్తకాలు చెప్పాడో. పరివార్ అని ఒక ఛానల్ పెట్టి అన్ని పుస్తకాలు చదివాడు, గాస్పిక్స్ కూడా చదివాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. మళ్ళీ అదే పనులు అందరూ చేస్తున్నారు. అది చదవలేదు, అది వినలేదు, ఇది వినలేదు. దేనికండి ఇదంతా నాటకం కాదు కదా, మనం ఆలోచించుకోవాలా. ఇక్కడ మనం ఇప్పుడు రాజ్యాంగంలో 13 పుస్తకాలు ముందు చదువుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 11వ వాల్యూమ్కి వచ్చాము. మళ్ళీ ఏటైంది? ఏది గ్రహించలేకపోతున్నాం? గ్రహణ శక్తి మనకు లేదా? ఉన్నది, మనందరికీ గ్రహణ శక్తి ఉన్నది. ఒక సాధారణ ఆడపిల్లకి పెళ్ళైతే దానికి ఏం తెలుస్తుంది? కాపురం అంటే ఏమిటో, వంట అంటే ఏమిటో, పిల్లల్ని ఎలా పెట్టడం, ఇవన్నీ తెలుస్తాయి ముందుకున్నా. కానీ ప్రతి ఆడపిల్ల కూడా ఇల్లాలు అవుతుంది. కానీ ప్రతి వాడు కూడా బాబా ప్రేమకు కాలేకపోతున్నాడే. ఏమీ తెలియని వాడు ఒక విద్య నేర్చుకుంటే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేకపోతే ఒక పెద్ద ఆఫీసులో, లేకపోతే పెద్ద డాక్టర్, ఇలా అవుతున్నాడు. కానీ బాబాలో కాలేకపోతున్నారు ఎవరు? ఎందువల్ల? మన అపేక్షల పాటల మీద, మన అపేక్షల తిరుగుల మీద, మన అపేక్షల లేనిపోని మాటల మీద, మన అపేక్షల కాలాన్ని ఎలా వృధా చేయడం దాని మీద మనకు కాన్సన్ట్రేట్ అయిపోతుంది. నేను మీ దగ్గరగా ఉంటే మీరు నన్ను భరించలేదు. యథార్థం ఇది. ఎన్ని గంటలైనా సరే బాబా నామం చేస్తూ కూర్చోగలను, ఎన్ని గంటలైనా సరే ఆయన దగ్గర కూర్చోగలను, ఎన్ని రోజులైనా కూర్చోగలను. ఆ కూర్చోవడం వల్లనే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ ముడుకులు నాకు పాడైపోయేది. పర్వాలేదు, ఏం పాడైపోయినా. తపస్సులో కూర్చున్న వాడు 25 ఏళ్ళకి కూర్చుంటే 10 ఏళ్ల వరకు లెగడు, 14 ఏళ్ల వరకు లెగడు, ముసలైపోతాడు. తపస్సు కన్నా గొప్ప పెద్దదేటి కూర్చోవడం కాదు కదా. చిన్న చిన్న పనులే చేస్తాం మనం, పెద్ద పెద్ద పనులు చేయలేము. ఆలోచించుకోండి, దేవుడు కావాలా వద్దా, బాబా కావాలా వద్దా, బాబా ప్రేమ పొందాలా వద్దా, బాబాతో జీవనం సాగాలా వద్దా, లేదా మాకు ఇవే ముఖ్యమా అని నిర్ణయించుకొని ఇప్పుడు మీరున్న ఈ స్థితి ఎన్నేళ్ల నుంచి ఉన్నారో ఒకసారి ప్రశ్నించుకోండి. నాకేమీ తెలియదు, ఈ పనిముట్టుకి ఏమీ తెలియదు, మీకు నిజంగా చెప్తున్నాను నేను. నాకేమీ తెలియదు. నా ద్వారా బాబా మాట్లాడుతున్నాడు, నా ద్వారా బాబా రాస్తున్నాడు, నా ద్వారా బాబా అందరికీ కూడా చక్కటి విలక్షణమైనటువంటి భావాల్ని నెలకొల్పుతున్నాడు. అందుచేత మనం అంతా కూడా బాబా కోసం ఏ క్షణాన్ని బాబా కనిపించి నా కోసం నువ్వు ప్రాణాలు ఇస్తా అంటే తీసుకో బాబా అని చాలా సులభంగా, చాలా హ్యాపీగా చెప్పగలగాలి, నవ్వుతూ ఆనందంగా. ఈ క్షణంలో నా ప్రాణం పోతుందంటే తీసుకో బాబా, నీకంటే నాకేంటి, నాకు అంతకంటే వేసుకోవాలా అనేటటువంటి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి మనం. దానికోసమే ఈ సహజీవనం. సహా ఎవరితో? బాబాతో సహా. బాబాతో
శ్రీమన్నారాయణమూర్తితో, శ్రీకరుడితో, శంకరుడితో, సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మతో సామాన్య కదా మన సహజీవనం అంత ఉన్నతమైంది. నాలో ఏమీ లేదు. బాబా అంటే పిచ్చి ప్రేమ నాకు. మా ఇంట్లో అందరూ నాకు తిట్టారు. మా నాన్న తిట్టారు, మా అమ్మ తిట్టింది, నా బంధువులు తిట్టారు, నా పిల్లలు తిట్టింది, నాకు మా పిల్లలు తిట్టారు. ఇక్కడ బాబా 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 వాళ్ళకి ధ్యాస లేదు అన్నారు. నేనేటైపోయాను? వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చారు బాబా. సంపాదించింది మీరు నమ్మండి, ఒక నయా పైసా నా దగ్గర నాకు లేకుండా చేసుకున్నాను. వాళ్ళకి అంతే ఇచ్చాను. అంటే మనకేది ముఖ్యం? దేవుడు ముఖ్యం. దేవుడితో జీవనం ముఖ్యం. దేవుడి యొక్క కరుణ ప్రేమ మనకి ముఖ్యం. ఆయన దయా జాలి అనుకంప మనకుంటే మనకి లేదేమిటి? ప్రహ్లాదుడు 7 ఏళ్లవాడు, ధ్రువుడు 8 ఏళ్లవాడు. అట్లా చిన్న బాల భక్తులు మనకి సత్యాలు తెలియజేశారు. అందుచేత ఇండియా చాలా గొప్పది, పుణ్యభూమి, పవిత్ర భూమి, వేదభూమి. అటువంటి భూమిలో పుట్టిన మనం మన జీవితాలని పేలవంగా ఎందుకు కొరగాకుండా పుట్టింది చావడానికైనా అని చచ్చిపోవడానికా? కాదు కదా. దేవుడితో బతకడానికి, దేవుడిగా జీవించడానికి. దేవుడిగా జీవించక్కర్లేదు, దేవుడితో బతుకు. ఈ వ్యవహారాలతో ఎలాగో బతుకుతావు అంటే కర్తవ్యం అంటారు. ఫర్క్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అందరికీ అందరూ గొప్ప ప్రాధాన్యత ఇస్తారు. ఎవడు ప్రళయానికేమో న్యాయం చేయలేడు, ఎవడు చోడపుట్టినకి న్యాయం చేయలేడు, ఎవడు స్నేహితులకు న్యాయం చేయలేడు, ఎవడు ఉద్యోగానికి న్యాయం చేయలేడు, ఎప్పుడు దేనికి న్యాయం చేయని వాళ్ళేమో సర్కులాట్లు రెస్పాన్సిబుల్ మాట్లాడతారు. సహవాసు 10 గంటల కంటే 10 గంటలకు ఎవరు చదువుతాడు చెప్పండి? సెంటర్ 6:30 కంటే 6:30 ఎవరు 6:30 ముందు ఎవరైనా చదువుతారు చెప్పండి? మనకి పంక్చువాలిటీస్ లేవు, ప్రిన్సిపల్స్ లేవు, ఇలాంటి జీవితాలని. అయితే మనల్ని బాబా ప్రేమించిన ఉద్దేశం ఏమిటంటే మనం ఆయన్ని నమ్ముకున్నాం, ప్రేమించలేదు, నమ్ముకున్నాం. బాబాని ఎందుకు నమ్ముకున్నాం ఎవరికి తెలియదు. ఎవరో ఒక పుస్తకం నాకు కానీ రాయమంటే ఒక పుస్తకం రాస్తాను ఎందుకు బాబాని నమ్ముకున్నాను, కానీ మీ ఎవరికి అక్కర్లేదు ఆ పుస్తకం. బాబా ప్రేమలో ఏముందో మరొక పుస్తకం రాయొచ్చు, కానీ నేను రాయడం మానుకుంటున్నాను. ఎందుకు? ఇప్పుడు ఉన్నమే చదవలేకపోతున్నారు, ఇప్పుడు ఉన్నమే తెలుసుకోలేకపోతున్నారు, ఇప్పుడు ఉన్న మాటలో ఉన్నటువంటి మాధుర్యం మనం రాలేకపోతున్నాం. అందుచేత ఇంకా పుస్తకాలు రాసి గీతాలు మాత్రం మరి ఆయన ఒప్పుకోకుంటున్నాడు, రాయిస్తూనే ఉన్నాడు. అది రాసడం జరుగుతూనే ఉంది. అందుచేత ప్రియమైన మిత్రులారా, స్త్రీ అయినా పురుషుడైనా జన్మ నరజన్మ. ఆ నరజన్మ వృధా కాకూడదు. ఆ నరజన్మ ఎట్టి పరిస్థితుల్లో వృధా కాకూడదు. బాబా మరొక మాట మాకు చెప్పారు, నువ్వు ఎక్కడ నా దగ్గర ఆగిపోతావో ఈ జన్మలో మళ్ళీ అక్కడి నుంచి నీకు నేను కలుపుతాను నెక్స్ట్ జన్మలో. పరస్పర విరుద్ధమైన జన్మలు ఇస్తాం మనం. ఇప్పుడు మనం పురుషుడిగా పుడితే నెక్స్ట్ జన్మ స్త్రీగా వస్తుంది, మనం స్త్రీగా పుడితే నెక్స్ట్ జన్మ పురుషుడిగా వస్తుంది. అంటే స్త్రీగా పుట్టి బాబాలు ఎవరైతే నెక్స్ట్ జన్మలో పురుషుడిగా పుడుతుంది. ఆ పురుషుడికి మళ్ళీ స్త్రీ జన్మలో ఎక్కడైతే ఆపుకున్నాడో బాబాతో వాళ్ళు పురుష జన్మలో అక్కడ కలుపుతారన్నాడు ఆయన. అందుచేత ఒక్క జన్మలో సాధ్యం కాదు బాబాతో. ఆయన చూడండి ఎంత ప్రేమగా చెప్తున్నాడో మనకు ప్రతి విషయాన్ని. ఆయనకి ఏమిటో పాపం మన మీద అంత ప్రేమ. ఎందుకంత ప్రేమ చూపిస్తున్నాడు, ఎందుకని గంటల మన చేత మాట్లాడించుకొని ఆయన ప్రేమను పొందేటట్టు చేస్తున్నాడో నాకైతే అర్థం కాదు. మనం ఎవరు కూడా అర్హులు కాం ఆయన ప్రేమను పొందడానికి, అర్హత లేని వాళ్ళం. ఎందుకంటే నిరంతరం ప్రాపంచిక విషయాల మీద మన దృష్టి ఉంటుంది. అంచేత పిల్లారా, ఈ అన్నయ్య మీకు మామూలు అన్నయ్య కాదు, బాబా తయారు చేసుకున్నటువంటి ఒక పనిముట్టు. అది బాబా గురించి చెప్పడం తప్ప, బాబా గురించి మాట్లాడడం తప్ప, బాబాకు సంబంధించిన విషయాలు విశ్లేషణ చేయడం తప్ప, బాబాకి సంబంధించిన గీతాలు రాయడం తప్ప ఇంకేది చేయదు. మీకు సపోజ్ వస్తే ముద్దుగా చెప్పినట్టే చెప్తుంది, కానీ ఆ ముద్దులో కొంచెం హెచ్చరికలు ఉంటాయి. ఆ హెచ్చరికలు లేకపోతే జరగదు కదా. రే ఎట్లా చేస్తున్నాను టీచర్ కేకేస్తేనే పిల్లలు డిస్టర్బ్ అవుతారు. మనం అంటే అందుచేత బాబా ఈ విధంగా ఈ పనిముట్టిని వాడుకుంటున్నాడు. మీరు కూడా మీ అందరికీ తెలుసు కదా, శరీరం అంటే కారు కింద ఎవరెవరో ఏదేదో చెప్పుకుంటారండి.
మనకి చెప్పుడు మాట్లాడడం చాలా చాలా ఇష్టం. దాన్ని బ్యాక్ బైటింగ్ అంటారు. ఆ బ్యాక్ బైటింగ్ చేసే చాలా సంఖ్య వింటాం మనం. మనకెందుకు ఆ సరదా అర్థం కాదు. బ్యాక్ బైటింగ్ ఎందుకు వినాలి మనం? జయబాబా మన చూడడానికి కావాల్సి వస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమండి మీ గురించి ఇలా విన్నారు, ఇది నిజమా కాదని అడగొచ్చు కదా. జయబాబా ఎవరో రామయ్య చెప్పడం, పొల్లయ్య చెప్పడం, మరొకటి ఎల్లయ్య చెప్పడం, ఆడు చెప్తేనే మరి అంతా అందరూ పూసలాడుకోవడం, వాటి గురించి లేనిపోయి రూమరు లేవనీయడం. బాబా ప్రేమలు ఇవి లేవు. బాబా ప్రేమలో ప్రేమే ఉన్నది. అంచేత మీకు ఏ అనుమానాలు వచ్చినాను హాయిగా అడగొచ్చున్నాను. అర్ధరాత్రి గారు ఫోన్ చేస్తే మాట్లాడతాను నేను. నాకు టైం కూడా ఉండదు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి ఇంచుమించుగా 12 వరకు వివిధ భూమికల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మస్తులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు. ఒక విధంగా బాబాతో జీవితాన్ని గడపడంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నటువంటి దాంట్లో ఆయన ఎందుకు సాధువులు, సంతులు, మహమ్మదీయుల దర్గాలు, ఆ తర్వాత బుద్ధుడి యొక్క ఎక్కడెక్కడైతే చిహ్నాలు ఉన్నాయో అక్కడికి, యేసుక్రీస్తు యొక్క చిహ్నాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి, ఇవన్నీ ఎందుకు తిరిగాడంటే బుద్ధుడు ఆయన అవతార పురుషుడు. ఆయన బాడీ డ్రాప్ చేశాడు. అది 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 ముగిసిపోయింది అనుకుంటున్నాం మనం. ముగిసిపోలేదు. ఆయన దేహాన్ని చాలించి అవతారుడు రాక కోసం ఎదురు చూస్తుంటాడు ఆయన. అలాగే శ్రీరాముడు తన యొక్క దేహాన్ని చాలించి అవతారుడు రాక కోసం ఎదురు చూస్తుంటాడు. ఇక వివిధ భూమికల్లో ఉన్న వాళ్ళు, వివిధ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా దేహాలు చాలించి మళ్ళీ భగవంతుడు రాక కోసం ఎదురు చూస్తుంటారు. చివరికి సద్గురువులు కూడా ఎదురు చేస్తూ ఉంటారు. ఇంతమంది ఎదురు చూస్తుంటారు దేనికి? ఆయన రాక కోసం. మరి ఆ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సంతృప్తి పడతారు కదా. అందరినీ అందుకే దర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఆ దర్గాలో ఉన్న వాళ్ళు కూడా దర్శించాడు ఆయన. వాడు చూస్తుంటాడు, ఎదురు చూస్తుంటాడు, దర్గాల నుంచి వాడు చూస్తుంటాడు. క్రిస్టియన్స్ ఏమో ఇలాగ సమాధులు కట్టేస్తారు. అలా సమాధులను కూడా దర్శించాడు బాబా. ఎందుకు? ఆ సమాధుల్లో ఉన్నాడు, ఏం చేస్తూ ఉంటాడు ఆయన కోసం. మరి అలాగే ఆయన ఎందుకు కలగకపోతే అది కలగవుతుంది. అది అవతారుడు రాక. ఆ అవతారుడు రాక అందరికీ కూడా ఒక మేలు కొరకు ఒక ఆహ్వానం. ఆ ఆహ్వానం కోసం అందరూ చూస్తారు. సమాధుల్లో ఉన్నవాళ్ళు, వివిధ స్థాయిల్లో ఉన్నవాళ్ళు, చివరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దేవతలు అందరూ కూడా చూస్తారు. అందరికీ సంతృప్తి పడతారు కదా. అందుకు వస్తాడు ఆయన. లేకపోతే ఇన్ని మహమ్మదీయుల యొక్క మసీదులు ఇవన్నీ తిరిగాడంటే ఏదో సరదా కొనుక్కుంటున్నా మనం బయటికి మనకి తెలిసినప్పుడు కాదు. ఆ సమాధిలో ఉన్నవాడు అవతారం రాక ఎదురు చూస్తాడు. రాగానే ఆయనతో కలయిక కోరుకుంటాడు ఆయన. అది ఇన్ని 50 సంవత్సరాలు అయితే ఇంకా ఆయన ఉంటాడంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతే ఆత్మకి నాశనం లేదు కదా. భగవద్గీత అదే చెప్పాడు, ఆత్మ నాశనము లేనిది అని. మరి ఆత్మ ఎలా నాశనం అయిపోతుంది నీకు? అందులోకి భగవదాత్మ అసలు నాశనం అవదు. అందుకని అటువంటి వాళ్ళు సంతృప్తి పరచడానికి తిరిగాడు. మనకి తిరిగి మన మాత్రం కాదు. జై బాబా. అదే ప్రశ్న, ఇంకేం లేదు. క్లారిఫై అయిపోయిందా? అయింది ఇప్పటికి. జై బాబా, జై బాబా. జై బాబా. కానీ ముందుకెళ్ళి అవతార్ మెహర్ బాబాకి జై. జై. బాబా మండలో ఉన్న బంగ్లాకు వచ్చారు. అంతా మునుపటిలాగే బాబా ముందు కూర్చున్నారు. ఒక్కరు కూడా తామిలా దేశ్ముఖ్ను ఆట పట్టిస్తున్న విషయాన్ని బాబా చెవిని వేయలేదు. దేశ్ముఖ్ను చూస్తూ బాబా, మండలి వాళ్ళు నీతో మాట్లాడారా అని అడిగారు. లేదు బాబా వాళ్ళు అంటూ దేశ్ముఖ్ ఏదో చెప్పబోయాడు. కానీ బాబా అడ్డు తగిలి, ఆ విషయం గురించి నీవు ఆలోచించుకు, వాళ్ళు మామూలు స్థితిలో లేరు. నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నీకు ఇంకేం కావాలి అని సైగలతో బాబా అడిగారు. దేశ్ముఖ్తో పరాస్కాలాడే విషయం గురించి బాబాకు ఫిర్యాదు చేస్తే బాబా కోపం వస్తుందేమోనని మండల వారు భయపడ్డారు. వాళ్ళ పరిస్థితి మామూలుగా లేదని బాబాయే అతనితో అనడంతో వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ విషయాన్ని బాబాయే నిశ్చయంగా చెప్పారనుకొని దేశ్ముఖ్ మండల వాళ్ళు నిజంగా మస్తులయ్యారని నమ్మేశాడు.
బాబా దేశ్ముఖ్తో మాటల్లో పడ్డారు. అతడు తన భార్య ఇందుమతి విషయం ఎత్తాడు. బాబా భావును చూసి సైగలతో ఇతడు తన భార్య ఇందుమతి పేరును ప్రస్తావించినప్పుడల్లా అతను సూదితో గుచ్చు అని చెప్పారు. దేశ్ముఖ్ తిరిగి బాబా ఏమంటున్నావు అన్నారు. ఏమీ అనలేదు బాబా, భావు చేతిలో సూర్యుని పట్టుకొని ఉన్నాడు, లేకపోతే విషయం చెప్పి ఉండేవాడిని అని దేశ్ముఖ్ చెప్పాడు. హిందువు కోసం నీవు సూదిపోటు భరిస్తే అందులో తప్పేముంది, ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అని బాబా అన్నారు. దేశ్ముఖ్ నవ్వసాగాడు. వాస్తవానికి బాబా అతన్ని ఆట పట్టిస్తుంటారు, ఎప్పుడూ అతనితో హాస్యం ఆడతారు. తర్వాత బాబా భావుతో ఇందుపతి అంటే ఇందు భర్త అని గట్టిగా అరవమన్నారు. భావు అలాగే అరిచాడు. దేశ్ముఖ్ పరిగెత్తుకుంటూ బాబా వద్దకు వచ్చాడు. భావు ఏమని నిన్ను కేకేశారు అని బాబా అతన్ని అడిగారు. నేను చెప్పను, అతని చేతిలో సూదిని చూస్తే నాకు భయం వేస్తుంది అని దేశ్ముఖ్ చెప్పగా దాంతో బాబాకు మరీ నవ్వు వచ్చింది. ఆ ప్రాంతంలోని ప్రజలకు బాబా గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నందున డెహ్రాడూన్, చోర్పూర్, రాయ్పూర్లలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాలలో ప్రసంగించడానికి దేశ్ముఖ్ని భావులను బాబా పంపించారు. రాయ్పూర్లో 5,000 మందితో పెద్ద సభ జరుగుతుండగా ఇందులో మైక్రోఫోన్ పనిచేయడం మానేసింది. మైకు లేకుండా ప్రసంగించలేనని దేశ్ముఖ్ చెప్పాడు. కానీ భావు మాట్లాడాడు. దేశ్ముఖ్ స్థానంలో బాలకిషన్ అనే వ్యక్తి మాట్లాడతానని లేచి నిలబడ్డాడు. అతని కంఠస్వరం కంగుమంటూ చాలా శక్తివంతంగా ఉంది. ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ, సోదర సోదరీమణులారా, జైబాబా, నేను చెప్పబోయేది మీకందరికీ తెలుసు, అంచేత మళ్ళీ చెప్పడం వల్ల ప్రయోజనమేముంది? సరే, అంతా బాగుంది, అవతార్ మెహర్ బాబాకి జై అని అన్నాడు. శ్రోతలు అతని క్లుప్త ప్రసంగానికి నవ్వారు. బాలకిషన్, అతని భార్య మెహర్ కాంత ఈ మధ్యనే బాబా కార్యక్రమాల్లో సాయం అందివ్వడం ప్రారంభించారు. ఇటీవలే వాళ్ళు బాబా పరిధిలోనికి వచ్చారు. అయినా కూడా ఆ ప్రాంతంలో జరిగే బాబా కార్యక్రమాల్లో వాళ్ళు గురుతరమైన పాత్రనే పోషించారు. దేశ్ముఖ్ డెహ్రాడూన్ లో సుమారు 10 రోజులు ఉన్నాడు. మండలి వాళ్ళు దేశ్ముఖ్ తో తమ అభినయ ప్రక్రియను అతడు ఉన్నన్ని రోజులు కొనసాగించారు. వాళ్ళు నటిస్తున్నారన్న ఆలోచనే దేశ్ముఖ్ రాలేదు. మండలి వాళ్ళు నిజంగా మస్తులుగా మారిపోయారన్న నమ్మకంతో తిరిగి నాగపూర్ వెళ్ళిపోయాడు. కేశవ్ నిగం, ఒక దయాప్రసాద్ ఖరేలను డెహ్రాడూన్ రమ్మని బాబా పిలిపించారు. హమీర్పూర్ లో జరగబోయే దర్శన కార్యక్రమాన్ని గురించి వాళ్లతో చర్చించారు. బాబా గురించి ప్రజలకు విశదపరుస్తూ కేశవ్ నిగం ఆ జిల్లా అంతా పర్యటిస్తున్నాడు. మెహర్ బాబా దర్శనం కోసం జిల్లా ప్రజలంతా కుతూహలపడుతున్నారు. బాబా ఈ ముగ్గురితోనూ సమావేశమయ్యాక పుకార్, ఖరేలను వెంటనే హమీర్పూర్ తిరిగి పంపించేశారు. ఇంకో 5 రోజుల పాటు కేశవ్ నిగంని డెహ్రాడూన్ లో ఉండేందుకు అనుమతించారు. ఆ సమయంలోనే ఉన్నతోన్నతుడు అనే సందేశాన్ని కేశవ్ నిగం హిందీ భాషలోకి తర్జుమా చేశాడు. డెహ్రాడూన్ లో బాబా దర్శించుకునేందుకు ఎంతో మంది వచ్చేవారు. కానీ బాబా దర్శనం ఇవ్వడం లేదని తెలిసి వారంతా నిరాశతో తిరిగి వెళ్లేవారు. వారి నిరాశ వారిలోని తపనను మరింత పెంచింది. వారి సమక్షంలోనే ఉన్న దివ్యావతారాన్ని, డివైన్ ఇన్కార్నేషన్, కనులారా చూద్దామన్న వారి కోరిక మరింత ఇనుమడించింది. వారి అవస్థను గురించి కిషన్ సింగ్, మిగతా ప్రేమికులు బాబా ముందు విన్నవించేవారు. వారి మధ్యలోనే, ఆ నగరంలోనే బాబా ఉన్నారని తెలిసి కూడా ఆయన దర్శన భాగ్యం కలగకపోవడం వారికెంతటి విచారమైన విషయమో బాబాకు నివేదించుకున్నారు. చివరికి దర్శనం ఇవ్వడానికి బాబా ఒప్పుకున్నారు. 1953 సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ ఆదివారం మెహర్ బాబా నుండి జాలువారే చిరుమందహాసపు భానుకాంతులు డెహ్రాడూన్ నగరంలో భాసిల్లాయి.
హరీష్ చందర్ కొచ్చర్ మండలి వారు ఉంటున్న బంగ్లాకు ముందు పెద్ద షామియానాను ఏర్పాటు చేశాడు. కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పెండు చూసుకున్నాడు. మండలి ఉండే బంగ్లాలోని హాల్ను ప్రకాశవతి, మెహర్ కాంత, శ్రీని నాలావాలా అలంకరించి తీర్చిదిద్దారు. బంగ్లా పరిసర ప్రాంతము దేదీప్యమానంగా వెలుగొందింది. బహిరంగ దర్శనం కోసమై బాబా 2 సందేశాలను చెప్పి వ్రాయించారు. వాటిని అచ్చు వేయించి దర్శనానికి వచ్చే ప్రజలకు గేటు వద్దనే భావు కృష్ణ పంచిపెట్టారు. ప్రాతకాలం నుండే జనం గుంపులు గుంపులుగా విచ్చేసి మెహర్ ప్రభుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. టెంట్లో రోజంతా మధురమైన భజన గీతాలని మంగళ్ సాయి పాడి వినిపించాడు. వేదికపైకి బాబా ప్రవేశించే ముందు మండలి వారు జనానికి ఖచ్చితమైన సూచనలు ఇచ్చారు. ఎవరు బాబా పాదాలను తాకరాదు, వంగి ప్రణమిల్లడం గాని నమస్కరించడం గాని చేయకూడదు. వస్తు రూపేణ ఎటువంటి సహాయాన్ని గాని ప్రత్యేకంగా కలుసుకునేందుకు అనుమతిని గాని కోరకూడదు. పంచిన సందేశాల్లో ఒకటి వాస్తవ దర్శనం, రియల్ దర్శనం పొందడం గురించి ఉంది. మీతో పాటు మీ మధ్యన ఉన్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. కొంతమంది ప్రేమికుల యొక్క ప్రేమయే ఈ రోజు మిమ్మల్ని నా దర్శనార్థం ఇక్కడికి రప్పించింది. కానీ నా యథార్థ దర్శనం, రియల్ దర్శనం పొందడం అంత సులువైన విషయం కాదు. అతి సమీపం నుండి నన్ను వీక్షించడం, నాకు మీ విధేయతా గౌరవాన్ని ప్రకటించడం, నాకు ఫలపుష్పాదులు సమర్పించుకోవడం, నాకు ప్రణమిల్లడం లాంటివి చేసి తిరిగి మీ ఇళ్లకు వెళ్లిపోవడం అనేది ఎన్నటికీ నన్ను మీరు నిజంగా దర్శించుకున్నట్టు కాదు. మీ కళ్ళతో నన్ను చూసేరే గాని ఇంకా మీరు నా నిజస్వరూపాన్ని చూడలేదు. దర్శనంగా పిలువబడే ఈ సాంప్రదాయం ప్రకారం మీరు నన్ను సమీపించినప్పటికీ అసలు స్థితిలో ఉన్న నా నిజ రూపాన్ని క్షణకాలం కూడా మీరు దర్శించుకోలేరు. ఇక్కడ మనకి రియల్ దర్శన్ అన్నటువంటి ఒక విషయం మన దృష్టిలోకి వచ్చింది. నా 2 ప్రాంతాలు చెప్తాను. నా వాస్తవ దర్శనం పొందడం అంటే మీరు నన్ను పొందడమే, అనగా నన్ను కనుగొనడమే. నాలోని మీ అసలు స్థావరాన్ని కనుగొనేందుకు ఒకే ఒక్క రూఢి అయిన ష్యూర్ వే మార్గం నన్ను ప్రేమించడమే. మిమ్మల్ని నేను ప్రేమించే విధంగా మీరు నన్ను ప్రేమించేందుకు మీరు నా కృపను అందుకోవాలి. నా కృప ఒక్కటే దివ్య ప్రేమ అంటే డివైన్ లవ్ అనే కానుకను అందివ్వగలదు. నా కృపను మీరు పొందాలంటే మీరు నాకు హృదయపూర్వకంగా విధేయులై ఉండాలి. మీ విధేయత నా పట్ల ఉన్న అచంచల విశ్వాసం అనే పునాదిపై నిశ్చలమై ఉండాలి. నేను కోరుకున్న విధంగా అరమరికలు లేకుండా ఉన్న ఫలంగా మీరు నాకు విధేయులు కావాలంటే నా వాంఛితం మిమ్మల్ని శాసించేటట్లుగాను, నా ప్రేమ మీ ఉనికిని సదా రక్షించేదిగాను ఉండేటట్లు మీరు నాకు త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ సర్వార్పణ కావాలి. యుగ యుగాలుగా అట్టి సర్వార్పణకై ఎంతో మంది తహతహలాడినా కొద్ది మంది మాత్రమే నేను కోరుకున్నట్టుగా నాకు సర్వార్పణ అయ్యేందుకు యథార్థంగా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిన వాడు నన్ను గాంచడమే కాక వాడే నేనవడం, జీవిత లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది. The aim of life to love God, the goal of life to become one with God అని బాబా సేయింగ్ ఉంది. ఈ రియల్ దర్శన్ కి ఆ సేయింగ్ కి దగ్గర సంబంధం ఉంది. ఈ మీద పేరాలో బాబా ఏమంటున్నారు, మీరు మీ కళ్ళతో నన్ను చూశారే గాని ఇంకా మీరు నా నిజస్వరూపాన్ని చూడలేదు. దర్శనంగా పిలువబడే ఈ సాంప్రదాయం ప్రకారం మీరు నన్ను సమీపించినప్పటికీ అసలు స్థితిలో ఉన్న నా నిజ రూపాన్ని క్షణకాలం కూడా మీరు దర్శించుకోలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. క్షణకాలం కూడా ఆయన నిజ స్థితులు మనం గమనించలేకపోయాము, తెలుసుకోలేకపోతున్నాము. ఇది నిజం.
నా మాట విశ్వసించండి అని బాబా అంటున్నారు. నా వాస్తవ దర్శనం పొందడం అంటే నన్ను పొందడమే, అనగా నన్ను కనుగొనడమే. అయితే మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఎప్పుడెప్పుడు అవన్నీ ఆ గీతాలు జ్ఞాపకం వస్తాయి. పూర్వం ఒక సినిమాకి రాస్తాడు, కనుగొనగలను లేను ప్రాణముతో సఖిని అని. సాకి అనే మాట బాబా వాడారు, సాకి అని. కనుగొనగలను లేను ప్రాణముతో సఖిని అని ఆ పాట సఖి కోసం ప్రియుడు రాసింది, ప్రియుడు రాయబడింది. కానీ మనకి సాకి సఖి రెండు కూడా బాబా అయ్యారు. మరి ఇక్కడ బాబా అన్న మాటలోని గమ్మత్తు చూసారా? నా దర్శనం పొందడం అంటే మీరు నన్ను పొందడమే, అనగా కనుగొనడమే. నాలోని మీ అసలు స్థావరాన్ని కనుగొనేందుకు ఒకే ఒక్క రూఢి అయిన మాకు నన్ను ప్రేమించడమే. ప్రేమించడమే అని పెడుతున్నాడు. ప్రేమించడం మాత్రమే చెయ్యాలనే అర్థం, మిగతా చెయ్యమని కాదు. అయితే మిమ్మల్ని నేను ప్రేమించే విధంగా మీరు నన్ను ప్రేమించేందుకు, మిమ్మల్ని నేను ప్రేమించే విధంగా మీరు నన్ను ప్రేమించేందుకు మీరు నా కృపను అందుకోవాలి. చాలా నిక్కచ్చిగా చెప్పాడని చూడండి, ఎక్కడ వ్రతాపరిక ఉంచలేదు. ఆయన కృపను మనం పొందాలంటాడు. ఆయన ఎలా పొందుతాం? ఏం చేస్తే పొందుతాం? ఇలాగే కృప మనకు లభిస్తుంది. ప్రహ్లాదుడు లాంటి వాడి రకరకాల శిక్షలు పెట్టాడు. హరినామం మానవని. అదే సర్వజ్ఞుడు సర్వంతర్యామి, నాకు ఆయనే నా యొక్క భగవంతుడు అని అంటే వాడు చాలా శిక్షతో శిక్షించాడు తండ్రి. అయినా వాడు ఏం చేశాడు? ఆ శిక్షలు లభించాడు, ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కానీ హరిని కనుగొనాలి అనే విషయాన్ని పెట్టాడు కురవాడు. అంచేత అంతటి పటిష్టమైనటువంటి కోరిక మనకు లేదు. మనం ఎలా కనుక్కుంటామండి? ఒక ఆయన వస్తాడు అన్నాడు, ఆయన పేరు సత్యనారాయణ అని, పోస్ట్ మాస్టర్ ఆయన. మరి బాబాలో నగర సంగీతానికి వెళ్తున్నాం. ఈ నగర సంగీతానికి వెళ్తున్నప్పుడు ఆయన నేనంటే చాలా ఇష్టం. ఆయనకి నా పక్కనే నడిచేవాడు. నడుస్తూ ఏమిటి చల్లవాడి ఎట్టండి ఇలాగా బాబా బాబా అనుకున్నాం తిరగడం, అందరూ మనల్ని చూడడం, చూసి కొంతమంది నవ్వుకోవడం, కొంతమంది విచిత్రంగా చూడడం, ఇవన్నీ చేస్తున్నారు కదా, కొంచెం చికాకు అనిపిస్తుందండి అన్నాడు. అంటే నగర సంకీర్తన నీ కోసం నా కోసం కాదు, ఆయన బాబాని అందరికీ పరిచయం చేయడం కోసం చేస్తుంది. ఒక అర్థంలో, మరొక అర్థంలో మనం నామం చేసుకుంటూ వెళ్తుంటే ఆ నామస్మరణ అందరూ వింటారు కదా, ఆ విధంగా నామస్మరణ వింటారు అనే ఉద్దేశం అండి. అంచేత ఏదో కాదండి అని అంటే మన సెంటర్లో ప్రతి ఆదివారం వస్తున్నాం కదా, కార్యక్రమాలు చేసుకున్నాం కదా, చాలదా ఇవన్నీ చెయ్యాలా? పెద్దవాడైనా నాకన్నా అంటే చెయ్యాలా అంటే మనం ఇంట్లో అనేకమైనటువంటి వంటకాలు చేసుకుంటామండి. ఆకలి తెచ్చడం కోసం అన్ని వంటకాలు చేసుకోనక్కర్లేదు కదా, ఏదో ఒక వంటకం చేసుకొని హాయిగా కడుపు నింపుకోవచ్చు కదా, ఎందుకని చేస్తున్నాం అన్నాడు. బాగుంది, రకరకాలుగా ఆహారాలు రకరకాలుగా ఉంటాయని, కాబట్టి అలా రకరకాలుగా తింటామన్నాడు. వెంటనే బాబా ఏం చెప్పించాడంటే, రకరకాలుగా నీ చిన్న వంటలే ఉంటే భగవంతుడి యొక్క వివిధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ స్వరూపాలని మనం చూడాలి కదా, మనం తెలుసుకోవాలి కదా, ఆ నామాల్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోవాలి కదా, దానికి నగర సంకీర్తన దోహదపడుతుందండి అని అంటే, మీతో మాట్లాడితే మళ్ళీ మీరు పెద్ద ఇచ్చేస్తారండి అన్నాడు. అంటే ఒకే రూఢి అయిన మార్గం నన్ను ప్రేమించడం, రూఢి అయిన మార్గం నన్ను బాబాను ప్రేమించడం. ఈ ప్రేమించడానికి మనం ఏం చేస్తున్నాము? ఒకసారి ఆలోచించండి. ప్రేమించడానికి ఏం చేస్తున్నాం? ప్రేమించడం అంటే ఏమిటి? ఆల్ రైట్, మీకు బాబా చెప్పిన ఉదాహరణ చెప్తాను. బాబా చెప్పిన ఉదాహరణ, ఒక
అమ్మాయి మీద ప్రేమ కలిగితే ఆ ప్రేమ కలిగిన కుర్రవాడట ఆమె ఎక్కడ నడుస్తుందో తెలుసుకుంటాడట, ఆయన ఎక్కడ బస్ స్టాప్ కోసం ఆగుతుందో తెలుసుకుంటాడట, ఆ బస్సే వాడు ఎక్కుతాడట. బాబా చెప్పిన ఉదాహరణది. తర్వాత ఆ పిల్ల ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తుంటామని తెలుసుకుంటాడట, అక్కడక్కడ కూడా వెళ్తుంటాడట, మాట్లాడుతూ చెడు లేదు అలా చూస్తూనే ఉంటాడట. ఎందుకంటే అది ఎదురు చూడడం, ఎప్పుడైనా ఆమెతో మాట్లాడే అవకాశం వస్తే తనతో మాట్లాడడం కోసం చూస్తాడట. బాబా చెప్పిన చక్కటి ఉదాహరణ ఇది. అసలు బాడీ గార్డ్ అయిపోతాడు ఆ పిల్లకి. బాబా అంటారు లాస్ట్ ని, వీళ్ళ బాడీ గార్డ్ హెర్ అంటాడు ఆయన. మరి మనం ఆ మాత్రమైనా మనం వెతకాలి కదా బాబా కోసం. ఒక దగ్గర ఫోటో పెట్టామండి ఇంట్లోని. సాధారణంగా బాబా ప్రేమికులు అన్ని చోట్ల ఫోటోలు పెట్టుకుంటారు. ఇది జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఫోటోలో బాబా అంటాడు నా ప్రతి ఫోటోలో ఒక భావం ఉంటుంది అన్నాడు. మరి అన్ని గదుల్లో ఫోటోలు పెడితే రోజు అన్ని ఫోటోలు చూస్తున్నాము మనం. చాలు పెద్ద ఫోటో ఉంటే దానిలో ఉన్న భావం, అది కూడా ఆ భావాన్ని తెలుసుకోవడం కూడా చూడండి. నా మాట నమ్మండి. అంచేత నన్ను ప్రేమించడమే మిమ్మల్ని నేను ప్రేమించే విధంగా మీరు నన్ను ప్రేమించేందుకు మీరు నా కృప అందుకోవాలి అంటే ఎలా అందుకుంటాం? ఆయన వివిధమైన భంగిమల్లో వివిధమైనటువంటి అర్థాలు ఉంటాయి, వివిధమైనటువంటి మనుషులు ఉంటాయి, వివిధమైన చిరునవ్వులు ఉంటాయి. అవన్నీ మనం ఎప్పుడో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానికి. కానీ బాబాయ్ ఉదాహరణ అంటాడు, ఆ అమ్మాయి కోసం వెతికేటటువంటి అబ్బాయి అట ఆవిడ ఎలా నవ్వుతుందో చూస్తూ ఆనందిస్తాడట, ఎలా చూస్తుందో చూస్తూ ఆనందిస్తాడట, ఎక్కడ నిలబడితే ఆ నిలబడడంలో ఎలా నిలబడుతుందో చూస్తూ ఆలోచిస్తుంటాడట. ఇన్ని చేస్తాడట ప్రేమ ఉన్నవాడు. మరి మనం ప్రేమను బాబా మీద ఏం చేస్తున్నాం? స్టీరో టైప్గా ఏం చేస్తున్నాం అదే చేస్తున్నాం. అందుచేత బాబా అంటారు నా కృప ఒక్కటే, మీరు నన్ను ప్రేమించేందుకు మీరు నా కృపను అందుకోవాలి. నా కృప ఒక్కటే మీరు నన్ను ప్రేమించేందుకు ఆ కృపను అందుకోవాలి. నా కృప ఒక్కటే దివ్య ప్రేమ లవ్ మనం పొందవలసింది దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమ ఎలా పొందుతాము? ఎదురు చూస్తున్నాము బాబా కోసం. ఎప్పుడు తెల్లవారితే కదా బాబాతో మనం సమాగమం అవుతాను ఎదురు చూస్తామా? మనం 10 గంటలకు పెట్టుకున్నాం సహవాస కార్యక్రమం. తెల్లవారు లేచిన నుంచి నీ దృష్టి సహవాసం మీదే ఉంటుంది. దృష్టి అంటున్నాను నేను, లేదు. నీ దృష్టి సహవాసంలో ఉండాలి, సహజీవనం మీద ఉండాలా. అలా ఉంచుకుంటున్నాం ఎవరైనా? ఇది ప్రశ్నే, సమాధానం లేదు దీనికి. అందుచేత నా కృపను మీరు పొందాలంటే మీరు నాకు హృదయపూర్వకంగా విధేయులై ఉండాలి. అంటే కొంచెం బాబా మనకి యథార్థాన్ని చెప్తున్నాడు. ఆయన సంపూర్ణంగా విధేయులై ఉండాలి. నీ విధేయత నా పట్ల ఉన్న అచంచల విశ్వాసం అనే పునాదిపై నిశ్చలమై ఉండాలట. అచంచల విశ్వాసం అనే పునాది మీద ఈ విధేయత ఉండాలట. అసలు మన విధేయులమేనా అని అనుకుంటే పాయింట్ బ్యాంక్ గా మీకు పని చెప్తుంది, ఆయనకి నేను విధేయతగా లేను. విధేయత అంటే ఏంటి? ఆయన ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవడం, ఎలా ఉండమంటే అలా ఉండడం. ఆ విధేయత మనకి అక్కడ నాకు లేదు, ఈ పనిముట్టుకు లేదు. ఈ పనిముట్టు ఇప్పుడు ఇది నాకుంది అని చెప్పడానికి సాహసించడానికి అవకాశం లేదు. అంచేత ఆ పునాదిపై, విశ్వాసం అనే పునాదిపై నీ విధేయత నిశ్చలంగా ఉండాలి. నేను కోరుకున్న విధంగా అరమరికలు లేకుండా ఉన్న పళ్ళంగా మీరు నాకు విధేయులు కావాలంటే నా వాంఛితం మిమ్మల్ని శాసించేటట్లుగాను, నా ప్రేమ ఈ ఉనికిని నిండా సదా రక్షించేది గాను ఉండేటట్లు మీరు నాకు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ సర్వాత్మడ కావాలి. త్రికరణ శుద్ధిగా అంటారు దీన్ని. ఎవరు సర్వాత్మడయ్యాడో నాకు తెలియదు, కానీ ఈ పనిముట్టు సర్వాత్మడ కాలేదు ఎంతవరకు. ఒకటి చేసింది. ఇప్పుడైతే ఆ ప్రభు నాకు కనిపించాడు 1968లో ఇప్పటి వరకు ఆ రూపంతోనే, ఆ రూపాన్ని అలా చూస్తూ, ఆ రూపాన్ని ఆస్వాదిస్తూ, ఆ రూపాన్ని చూస్తూ అనేకమైన గీతాలు రాస్తూ, ఆ మాటలు వింటూ అనేకమైనటువంటి వాక్యాలు రాస్తూ ఇలా గడిపింది.
అది విధేయత కాదు, సమర్పణ కాదు. పాయింట్ బ్లాంక్ గా చెప్పాలంటే అందుచేత నా ప్రేమ మీ ఉనికిని సదా రక్షించేదిగాను ఉండేటట్లు మీరు నాకు చక్ర శుద్ధిగా మనసులో వాచ కర్మైన సర్వసమర్పణ కావాలి. యుగ యుగాలుగా అట్టి సమర్పణతో ఎంతో మంది తాతాలాడిన కొద్ది మంది మాత్రమే నేను కోరుకున్నట్లుగా నాకు సమర్పణ ఎందుకు యథార్థంగా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిన వారు నన్ను కాంచడమే కాకుండా వాడే నేను అనడం జీవిత లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది. ఒక్కరు జరిగారండి. పోరు మీరు ఎవరైనా తెలుసుకుంటే చెప్పండి నాకు. ఒక్కరి పేరు 1922 బాబా విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేయడం నుంచి ఇప్పుడు ఈ 2026లో ఇంతవరకు ఎవరైనా ఒక్కలా తయారయ్యారా? లేదు. ఇంకేత ఆ దిశగా మనం ఆలోచించలేదు, ఆ దిశగా మనం ప్రయాణించడానికి ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు మనం ప్రజలు చేసుకున్నాం, సమాసులు చేసుకున్నాం అంతే తప్ప ఈ దిశగా ఈ పేర చాలా ఉంటుంది. ఉన్నపడిన పేర 4679 పేజీలో ఆ రెండో పేర అంటే మీద నుంచి అయితే మూడో పేర చాలా 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 ఇంపార్టెంట్ పేర. ఆ పేరాని ఒకసారి చదువుకోవాలి. అందుకే మీకు బాబా మా చేత ఈ పనిముట్టు చేత అలా చెప్పిస్తూ ఉంటాడు. చాలా ముందుకెళ్ళు. ఏ విషయాన్ని మీరంతా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నానో ఆ విషయాన్ని ఈ వచ్చిన వేలాది మందిలో ఏ ఒక్కడైనా గ్రహించినట్లయితే నేను ఈ రోజు మీ మధ్యకు వచ్చి ఉండడం వెనుక ఉన్న లక్ష్యం నెరవేరినట్లవుతుంది. మీ అందరికీ నా ఆశీస్సులు. అంటే బాబా ఉన్నప్పుడు అప్పటికే ఏ ఒక్కడైనా లేడనమాట. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంతతో బాబా ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు కొంచెం మంచి ప్రేమతో, మంచి క్రమశిక్షణతో, మంచి సేవాభావంతో, మంచి త్యాగభావంతో, మంచి విధేయతతో ఉండేవాళ్ళు. వాళ్ళలోనే ఎవరు లేకపోతే ఇప్పుడు అటు వాళ్ళు ఎవరున్నారండి? ముందుకెళ్ళానా? డెహ్రాడూన్ లో అదొక అద్భుత దృశ్యం. ఉదయం 7:30 బాబా తన బంగ్లాను వదిలి మండలి ఉన్న బంగ్లా వైపు ముందుకు సాగారు. తెల్లటి సాద్రా మరియు గులాబీ రంగు కోటుతో బాబా అద్భుతంగా కనిపించారు. శిలో వెనక్కి జడగా అల్లి ముడిపెట్టి కోటు వెనుక కాలంలోనికి పెట్టేశారు. బాబా మందహాసం ఆనంద తరంగాల్ని నింపుతోంది. బాబా నుండి వెలువడే కాంతి పుంజాలు వెలుగుతో నిండిన సూర్యుని తలపిస్తున్నాయి. ప్రేమ ప్రవాహాన్ని నిరాఘాటంగా ప్రసరింపజేసే ఆయన నయనాల అందానికి వచ్చిన ప్రతి వ్యక్తి ముగ్ధుడయ్యాడు. కిషన్ సింగ్ బాబా గొడుగు పట్టుకుని ఉన్నాడు. చెప్పండి. ఏ బాబా ఏమన్నా చెప్తారేమన్నా? అంటే ముందుకెళ్ళు. కిషన్ సింగ్ బాబాకు గొడుగు పట్టుకొని ఉన్నాడు. అతని పెద్ద కుమారుడు మదన్ లాల్ అరోరా కెమెరాతో ముందుకు నడుస్తూ ప్రతి సంఘటనను సినిమాగా తీస్తున్నాడు. వాతావరణమంతా ఉత్కంఠ భరితమై ఉంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై అన్న జయ జయ ధ్వానాలు విన్నంటాయి. షామియానా వైపు అడుగులు వేస్తూ బాబా ముందుకు వెళ్లారు. కొద్ది మంది మండలి సభ్యులు బాబాను ఎవరూ చుట్టుముట్టకుండా జాగ్రత్త వహించారు. డెహ్రాడూన్ మహిళా ప్రేమికులు దర్శనానికి వచ్చిన జన సమూహంలోనికి స్త్రీలను ముందుకు తోసుకురాకుండా కట్టడి చేశారు. బాబా తన చేతిని పైకెత్తి ఓర్పు వహించమన్నట్లుగా ప్రజ్ఞ చేశారు. చిన్నగా హాల్లోనికి వెళ్లారు. అక్కడ బాబా కొంతమంది ఢిల్లీ నుండి వచ్చిన ప్రేమికుల్ని కలిశారు. బయట వేచి ఉన్న ప్రజల్లో మరింత ఉద్రిక్తత పెరిగింది. ప్రకాశ్వతి, బాలకిషన్ హృదయపూర్వకంగా భజన కీర్తనలను గానం చేశారు. పరిసరాలన్నీ దివ్య ప్రేమతో నిండిన ఆర్ద్రత సర్వత్రా నెలకొంది. పురుషులు, స్త్రీలు విడివడిగా 2 వరుసల్లో నిలబడ్డారు. దర్శనం ప్రారంభమైంది. బాబా ప్రసాదాన్ని పంచడం ప్రారంభించారు. ఎవరు ఎక్కువసేపు బాబా చెంత ఉండే అదృష్టానికి నోచుకోలేదు. అక్కడే నిలబడి తదేకంగా
జై బాబా, జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఉన్నారా? ఉన్నారు, అందరు ఉన్నారు. మరి జై బాబా గారు ఉన్నారు, చూడండి. జై బాబా. కట్ అయిపోయింది. కలిపినాను. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా అండి. అందరూ కట్ అయిపోయినట్టున్నారు. జై బాబా. పురుషులు స్త్రీలు విడివడిగా 2 వరుసల్లో నిలబడ్డారు. దర్శనం ప్రారంభమైంది. బాబా ప్రసాదాన్ని పంచడం ప్రారంభించారు. ఎవరు ఎక్కువసేపు బాబా చెంత ఉండే అదృష్టానికి నోచుకోలేదు. అక్కడే నిలబడి తదేకంగా బాబాను వీక్షిద్దామన్న కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఎంతో తీవ్రంగా ఉంది. జై బాబా. జై బాబా. కలిపినాను. కలిపిశాను. జై బాబా. ఒక స్త్రీ ఎంత తెలివైందో చూడండి. బాబా ముందుకు వచ్చిన ఆమె గురుముఖి అంటే సిక్కుల పవిత్ర గ్రంథం నుండి ప్రార్థన చదివి వినిపించింది. దీంతో ఆమెకు మరికొంతసేపు బాబా సముఖంలో ఉండే అవకాశం లభించింది. మరొక స్త్రీ కూడా బాబా ముందు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత మరొక స్త్రీ కూడా అలాగే ప్రయత్నించింది. వేదిక మీద నిలబడి సర్దార్ వీరేంద్ర సింగ్ రిటైర్డ్ పోలీస్ అధికారి ఉపన్యసించాడు. తరువాత బాబా అతన్ని ముద్దు పెట్టుకున్నారు. అక్షర ఫలకం ద్వారా బాబా చెబుతుంది ఏరిచ్ మాటల్లో చెప్పారు. మీ అందరినీ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. నన్ను మీలో చూసేందుకు ప్రయత్నించండి. అది ఎలా చేయడమో నాకు తెలుసుకోవాలనుంది అని వృద్ధుడైన ఒక న్యాయమూర్తి అడిగాడు. వీలైనంత అధికంగా నీవు నా గురించి ఆలోచిస్తుండు, ఇదొక్కటే మార్గం అని బాబా అతనిలో అడిగితే వీలైనంత అధికంగా నీవు నా గురించి ఆలోచిస్తూ ఉండు, ఇది ఒక్కటే మార్గం అన్నాడు. ఇది మనకి వర్తిస్తుంది కదా. వీలైనంత అధికంగా బాబా గురించి ఆలోచించడం చేద్దాం. ఇవాళ నుంచి చేద్దాం. జై బాబా. ముందుకెళ్ళన్నా. సర్దార్ వీరేంద్ర సింగ్ బాబా సందేశాన్ని ఏరిచ్ ద్వారా వింటున్న సమయంలో క్యూలో ఉన్న మిగతా జనం దర్శనం కోసం వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో గుంపు మరింత పెరిగింది. దర్శనం తర్వాత ఆ వృద్ధ న్యాయమూర్తి మరొక మారు క్యూలో నిల్చున్నాడు. ఆయనను చూసి మిగిలిన వారు కూడా దర్శనార్థం మళ్లీ క్యూలో నిలబడడం మొదలైంది. దర్శన సమయంలో బాబా ఒకసారి హాల్ లోపలికి ఇంకొకసారి టెంట్లోకి వెళుతూ ఉండేవారు. ఒక సందర్భంలో బయట గుమిగూడి ఉన్న వారి కోసం బాబా దర్శనం ఇచ్చేందుకు టెంట్లోకి ప్రవేశించారు. ప్రసాద వితరణ కొనసాగేందుకు మళ్లీ హాల్లోనికి వెళ్లేందుకు బాబా టెంట్ నుండి బయలుదేరగా జనం దర్శనం కోసం క్యూలో నిల్చున్నారు. వాళ్ళు అప్పటి వరకు బాబాను చూడకపోయినా కూడా అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై అని నినాదాలు చేశారు. వారి హృదయ రోదన విని కూడా కావాలని వారితో బాబా దాగుడు మూతలాడారు. ఒకసారి టెంట్లో కూర్చోవడం, ఇంకోసారి హాలులో దర్శనం కొనసాగించడం చేశారు. బాబా ముందు పూలు, పళ్ళు, పూలదండలు కుప్పలుగా పడి ఉన్నాయి. వాటిని అక్కడి నుంచి తీసేందుకు పెండు, ఏరిచ్, నీళ్లు ఇబ్బంది పడుతున్నారు. బయట పెద్ద సంఖ్యలో జనం ఇంకా దర్శనం కోసం కాచుకొని ఉన్నారని పెండు బాబాతో చెప్పాడు. బాబా ఊరికే మందహాసం చేశాడంతే. కొంతమంది బాబాని కీర్తిస్తూ భజన గీతాలు పాడితే మరికొంతమంది ప్రార్థనలు గావించారు. జై బాబా.
జై బాబా టైం అయిపోయింది. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా.